సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అరే పిల్లల మాటలు మొత్తం వినండి, మీకు అర్థమవుతుంది. వాచ్మెన్ బట్టలు లేకుండా ఎలా పడుకుంటాడండి స్టాఫ్ రూమ్లో? వాళ్ళు తాగొచ్చి పైకి వెళ్ళిపోతున్నారంట, కనీసం వీళ్ళేమో ఇది లాక్ చేస్తారంట, ఆ బాత్రూమ్ యూజ్ చేయనియారంట, పైకి వెళ్ళనివ్వరంట. ఏంటమ్మా అసలు? ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? వాష్రూమ్స్ అసలు అవి వాడొద్దని చెప్పిందంట కదా అమ్మా ప్రిన్సిపల్ ఏమంటుందంటే అసలు నేను ఇవి వాడొద్దు అంటే వాళ్ళే బలవంతంగా వెళ్ళి వాడుతున్నారు. అమ్మ అదే చెప్తుంది ఇప్పుడు, ఒక్కటికి 10 సార్లు చెప్తుంది. నేను వాడొద్దు అంటే బలవంతంగా వెళ్తున్నారు వాళ్ళే. మా కెమెరాలు కూడా క్యాప్చర్ చేశాము, పైన పంపించారు. ఇవేమో నీట్గా పెట్టారు, జెంట్స్ కూడా దాంట్లోకే. క్యాటరింగ్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు అందరూ దాంట్లోకే. మీరు ఇప్పుడు ఈ ఫ్లోర్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 11కి అదొకటే వాష్రూమా? పెంట మొహం అని తిడతారంట. వాళ్ళు పెంట మొహాలు అయితే మరి వీళ్ళేం మొహాలో అర్థం చేసుకోవాలి. ఇంకా మరి పేరెంట్స్ వస్తానంటేనేమో రాకూడదు. ఇప్పుడు క్లీనింగ్ వాళ్ళంతా స్టాఫ్ మీకు బాయ్సే ఉన్నారు, జెంట్సే ఉన్నారు. అప్పుడు మీ ఏమంటారు, ఫ్లోర్ ఇన్ఛార్జో లేకపోతే రూమ్ ఇన్ఛార్జో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ వెంట వెళ్ళి వాళ్ళు క్లీన్ చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతున్నారంట. ఏంటమ్మా ఇది అసలు? నేను చెప్పడం కాదు, అన్నీ రికార్డ్ అయ్యాయి. ఎందుకంటే మీ ఎదురుగా ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకి భయం, మేము వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెడతారు. ఎందుకంటే ఈవిడ ఇందాకనే ఆమె విశ్వరూపం చూపించింది అక్కడ. వాళ్ళకు మీ మీ మీద ఏమైనా గ్రడ్జ్ ఉంటుందా అండి? 2 సంవత్సరాలు అయితే వెళ్ళిపోయే వాళ్ళు ఫీవర్ వచ్చింది, దోశ తెప్పించుకుందామని వెళ్తే పిల్లలకైతేనేమో అలౌ చేయరంట, మీ మ్యామ్ కోసం అంటేనేమో అలౌ చేస్తారంట. పెంటమొహం ఏం పదాలండి వాడేది? ఒక్కరినన్నా చూడండి, మీ ఇన్ఛార్జెస్ని వాళ్ళందరినీ పిలిపియండి, ఒక్కరన్నా క్వాలిఫైడ్ ఉన్నారా చూడండి. ఒక్క డౌట్ వస్తే క్లారిఫై చేసే కెపాసిటీలో ఉన్నారా వాళ్ళు? ఎలా పెడతారండి వాళ్ళని వార్డెన్స్గా, ఇన్ఛార్జెస్గా? అండ్ ఏమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇందాకొచ్చి ఇవి వాడొద్దని చెప్పాను మ్యామ్ నేను, కానీ వాళ్ళు బలవంతంగా వాడుతున్నారు. ఏం మాట్లాడతావు? అర్థం ఉండాలి మాట్లాడితే. ఒక్కరు పిల్లలు చెప్పారంటే పోనీ అబద్ధం చెప్పారనుకుందాం. ఇండివిజువల్గా ఎవ్రీ క్లాస్ రూమ్ వెళ్ళాను కదా, ఇవ్వడం ఉంది. అందరినీ అసెంబుల్ చేసి ఒక్క దగ్గర మాట్లాడలే కదా. సేమ్ ప్రాబ్లమ్స్ ఎలా చెప్తారు అందరూ? ఒక్క టిఫిన్ల గురించి మాట్లాడుతున్నారు, ఎలకల గురించి ప్రతి ఇన్స్టిట్యూట్లో ఇలాగే అయితే మనం ఓన్లీ డబ్బుల కోసం నడిపిస్తున్నాం. ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అసలు? 6 గంటలకు గీజర్ ఆన్ చేస్తారు, 6-5 నిమిషాలకి కింద ఉండాలి. అంటే 5 నిమిషాల్లో 5 పిల్లలు క్లాస్ రూమ్లో స్నానాలు చేసి ఎలా బయటకు వస్తారు? 2 డేస్ అయిందంటే ఇప్పుడు పిల్లలు స్నానాలు చేయక. 3-4 డేస్ వాష్రూమ్స్ క్లీన్ చేయరంట. వాటర్ అసలు మార్నింగ్ 6:15కి ఆగిపోతే మళ్ళీ నైట్ ఏ టైంకి వస్తుందో తెలియదంట. 6:30కి ఆగిపోతాయి నీళ్ళు, మళ్ళీ ఎప్పటి వరకు? నైట్ కూడా మరి ఎలా? మార్నింగ్ ఏమో నైట్ వస్తాయంటారు, నైట్ ఏమో మార్నింగ్ వస్తాయంటారు. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మరి ఎలా నీళ్ళు లేకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు? స్నానాలు, వాష్రూమ్స్ స్నానం చేయట్లే ఎన్నెన్ని రోజులు? అర్థం కాదు. మడ్ వాటర్ ఒక్కటేనమ్మా. సరే మీరు యూ విల్ డినై ఎవ్రీథింగ్, ఠీకే, మీరు డినై చేయండి, నేను కాదనన్నా. కానీ పిల్లలందరూ సేమ్ ప్రాబ్లం, ప్రతి క్లాస్ రూమ్లో సేమ్ ప్రాబ్లం ఎందుకు చెప్తారు? అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఒకరో ఇద్దరో చెప్పారంటే సర్లే, పిల్లలు కొంతమంది ఉంటారు అలా ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చే వాళ్ళే ఉంటారు అని అనుకుందాం. వాటర్ ఒకేసారి అందరూ ఓపెన్ చేయడం వల్ల కొద్దిగా ప్రెజర్
సార్ రీజన్ చెప్పకండి సార్, మీరు నాకు రీజన్ చెప్పకండి సార్. అందరూ పిల్లలు ఒకేసారి క్లాస్ రూమ్లోకి రావాలి అంటే అందరూ పిల్లలు ఒకేసారి లేచి ఒకేసారి స్నానం చేస్తారు కదా, మరి ఎందుకు స్టూపిడ్ రీజన్ ఇస్తున్నారు మీరు నాకు? గీజర్ ఊడి కింద పడిపోయిందండి ఒక రూమ్లో. వచ్చిన రోజు అమ్మాయిని ఆ రూమ్లో ఫ్యాన్ వేయొద్దు, ఏసీ వేయొద్దు, ఏం ఆన్ చేయకుండా పడుకోండి అని చెప్పారు. ఎవరి రూమ్లో గీజర్ పడిపోయిందో ఆ అమ్మాయి ఉంది ప్రత్యక్షంగా ఇప్పుడు. ఏంటండి? నో నో నో, యు ఆర్ నాట్ సపోజ్ టు రన్ ద ఇన్స్టిట్యూట్. You give me 15 days time. Why should I? Reasons I'll correct all. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ని మీరు ఒకసారి రండి మ్యామ్. ఫస్ట్ ఇయర్స్ని జాయిన్ చేసుకునే అప్పుడు మీకు ఉండాలి అది. ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి మీకు పాయింట్అవుట్ చేసిన తర్వాత గివ్ మీ 15 days, దెన్ వై డెంట్ యూ ఆస్క్ దెమ్ దట్ మీరు ఇప్పుడే పే చేయకండి, కొత్త ఇన్స్టిట్యూట్లోకి మార్చాక అప్పుడు పే చేయండి అని ఎందుకు అడగలేదు మరి? నేను ఒకసారి I'll take ఎలా? హౌ యూ విల్ అలౌ ద బాయ్స్ టు గో అండ్ క్లీన్ ద వాష్రూమ్స్ విదౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీబడి? వాళ్ళు వెళ్ళే వరకల్లా వాష్రూమ్స్లలో ఈ స్టాఫ్ అంతా ఉంటున్నారంట అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. రాత్రి 10 గంటలకు వాచ్మెన్కి ఏం పని అండి పైన? రాత్రి 10 గంటలకు ఒక్కడు ఎలా వెళ్తాడండి? 10 గంటలకు వాటర్ క్యాన్ ఎందుకు వేస్తాడండి? క్లాస్ రూమ్లో ఎన్నింటి వరకు ఉంటారు వాళ్ళ పిల్లలు? అదే అమ్మా, ఎన్నింటి వరకు ఉంటారు? 10 వరకు ఉంటారు. మళ్ళీ వాళ్ళు పైకి వెళ్ళక ముందే వీళ్ళు వెళ్ళి మీరు ఎవరో ఒకరు వెంట వెళ్ళి అవన్నీ చూసుకోవాలి కదా. మీరు ఇప్పుడు ఇందాక ఏమన్నారు? 6th floor 5th floor క్లీనింగ్ చేసి తర్వాత కిందకు వస్తున్నారండి. మేము పైకి వెళ్ళి చూసాము. 6th floor క్లీన్ ఉందా? not up to the mark. క్లీనే లేదు. చేసిన అంత సరిగ్గా చేసి లేదు. స్టాఫ్ రూమ్ చూసాము, ఎంత దరిద్రంగా ఉంది స్టాఫ్ రూమ్. స్టాఫ్ రూమ్లో వెంట్రుకలు పడిపోయి ఉన్నాయి, పేపర్స్ పడిపోయి ఉన్నాయి. ఏంటిది? సీరియస్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్ దిస్ టైమ్. ఎందుకంటే నేను ఐ హ్యావ్ గివెన్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు శ్రీ చైతన్య, నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ఏంటిది అసలు? వినండి, వాళ్ళ పిల్లలు ఒక్కసారి వాళ్ళ గోల వింటే మీకు అర్థమవుతుంది వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ ద శాలరీస్ కోసము మీరు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. It is your responsibility to make them understand. The management should understand what are the problems. If you provide all the facilities, then only they will be able to concentrate on the studies. ఈ ప్రాబ్లం అయితే బోండాల ప్రాబ్లం ప్రతి దగ్గర ఉంది. పిండితే నూనె వచ్చే బోండాలు పెట్టడం ఎందుకండి? అవసరమా పిల్లలకు? వై డూ యూ వాంట్ టు రూయిన్ దేర్ హెల్త్? అసలు బోండా అనే పదం ఎందుకండి? అదే అంటున్నాను, ఎందుకు పెట్టాలి? దారాలు, ప్లాస్టిక్ మూతలు, ఏమేమో కాక్రోచ్లు. దిస్ టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్. I'm not going to spare this time.